నువ్వేటే మాధవి, కనిపించడం లేదసలు. రోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడితే తప్ప నీకేమీ దోచదు. అటువంటిది నన్ను కలిసి 4 రోజులవుతుంది. అసలు ఇటువైపు రావడమే మానేశావు. ఎంత పెళ్లి కుదిరితే మాత్రం నన్ను కూడా మర్చిపోతావేమిటే? కాదు సుగుణ, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. మా అత్తింటి వాళ్ళు పెళ్లి బట్టలవి కొనడానికి ఊరికి రమ్మన్నారు. దాంతో అమ్మ నేను వెళ్ళవలసి వచ్చింది. నీకు తెలుసుగా, ఇప్పుడు అందరూ మనకు నచ్చిన బట్టలే కొనియాలి, మనకు నచ్చినవే పెట్టాలని ఆలోచిస్తున్నారు. చూస్తుంటే మా అత్తింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నట్టున్నారులే. అందుకే కలవలేకపోయాను నేను నిన్ను. అయినా 4 రోజుల నుండి నాకు కూడా ఏమీ దోచలేదే. నిన్నే అక్కడి నుండి వచ్చాం. ఇదిగో పొద్దున్నే నీ దగ్గరికి వచ్చేసాను. ఏమోనే, నువ్వు 4 రోజులు కనపడకపోతేనే నాకేమీ దోచలేదు. అటువంటిది పెళ్ళై వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమో. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకు చాలా బెంగగా ఉంది. సుగుణ, చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది. నీకు కూడా పెళ్లి కుదురుతుంది ఏమో. ఇద్దరం ఒకే ఊరి అబ్బాయిని చేసుకుంటే పక్క పక్కనే ఉండవచ్చని ఆశపడ్డాను. మరి నీకేమో సంబంధం ఇంకా కుదరలేదు. ఏం చేయను చెప్పు. మరేం పర్లేదు, కొన్ని రోజుల తర్వాత నీకు కూడా పెళ్లి కుదురుతుంది కదా. మా ఊరి అబ్బాయిని నీకు కూడా సంబంధం చూస్తాను. అప్పుడు నువ్వు కూడా నాతో వచ్చేద్దువు. అప్పుడు ఏం చక్కా మనం కలిసిమెలిసి ఉండొచ్చు. ఏంటి కలిసిమెలిసి ఉండేది, పెళ్లి కుదిరేది? అసలు సుగుణకు పెళ్ళవుతుంది, పెళ్లి కుదురుతుంది అని అనుకుంటున్నావా? దీన్నెవరు చేసుకుంటారు? చూడు, అందమా చందమా, చదువా ఉద్యోగమా, అసలు ఏమున్నాయని? ఆస్తా అంతస్తా అసలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి లోకం అంటే తెలియకుండా అమాయకంగా పెరిగింది. ఇంకా దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా నువ్వు కాబట్టి దీనితో స్నేహం చేసి ఇన్ని కబుర్లు చెబుతున్నావు. మన ఊరిలో నువ్వు తప్ప ఇంకెవరైనా స్నేహితులున్నారా? నువ్వు చెప్పవే. ఇదిగో సుగుణ, నువ్వు ఇంకో మాట అన్నావంటే నీ ముక్కు పగలగొడతా. దాని గురించి నీకెందుకే? నిన్నెవరైనా అడిగారా? మేమేదో మాట్లాడుకుంటా అంటే మధ్యలో నువ్వు వచ్చావు. దాని మీద లేనిపోనివన్నీ చెప్తున్నావు. అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు చూసుకో. నీకు కూడా పెళ్ళవ్వాలి కదా, ఆ సంగతి నువ్వు ఆలోచించుకో. ఇది అమాయకురాలు, అంతేకాని చెడ్డ మనిషి కాదు. నీలాగా అందర్నీ అన్నేసే మాటలని అందర్నీ బాధ పెట్టదు. అసలు దీనికేం తక్కువ? ఎంత అందంగా ఉందో చూడు. దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు. అసలు ఎవరి దాకో ఎందుకు, వాళ్ళ బావే దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. నాకు పెళ్లి జరిగి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇంకెప్పుడైనా కానీ దీన్ని ఇంకోసారి విసిగించావనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో, ఎందుకే దాన్ని మాటలని పంపించేశావు? మరీ అంత మంచితనం పనికిరాదు సుగుణ. అది నిన్ను ఎన్ని మాటలనింది, దాని మీద జాలి చూపిస్తున్నావేమిటి? ఇంకొకరి విషయాల్లో తలదూర్చి మాట్లాడడం మంచి పనా? రోజాకిది బాగా అలవాటైపోయింది. మొదటి నుండి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా నిన్ను ఏదో ఒక వంక పెట్టుకొని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. అదంతా చూడలేకపోయాను, అందుకే గట్టిగా ఇచ్చాను. అయినా నా పద్ధతి అంతేనే. నాతో సరిగ్గా ఉంటారా? నేను వాళ్ళతో సరిగ్గా ఉంటాను. నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే నేను కూడా వంకరగానే మాట్లాడతాను. అంతేకాని నీలాగా నోరు మూసుకొని కూర్చోను. నువ్వు కూడా అది నేర్చుకుంటేనే జీవితంలో బ్రతకగలుగుతావు. రేపొద్దున పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర కానీ మీ అత్తయ్య దగ్గర కానీ ఎన్ని మాటలన్నా నోరు మూసుకొని ఊరుకున్నావనుకో, నీ జీవితం అదోగతే. ఇప్పటికీ మీకు విషయమంతా అర్థమై ఉంటుంది. మాధవి సుగుణ చాలా చాలా ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుండి కలిసి మెలిసి ఊరిలో పెరిగారు. మాధవి మోడ్రన్ అయితే సుగుణ
ట్రెడిషనల్. ఎవరిని పల్లెత్తి మాట అనదు. ఎవరు తనని ఎన్ని అన్నా సమాధానం చెప్పదు. అన్నిటికీ సర్దుకుపోవాలి అనే మనస్తత్వం. మాధవి ఎవ్వరేమన్నా పడదు. తిరిగి సమాధానం చెప్పేవలసిందే. కావలసింది చేయించుకోవలసిందే. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరోజు మాధవి పెళ్లి కుదిరింది. అలా చూస్తూ ఉండంగానే పెళ్లి రోజు రానే వచ్చింది. అలా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇక సుగుణ ఒంటరిదైపోయింది. కొంతకాలం మాధవి పుట్టింటికి వచ్చినప్పుడు, పండక్కి వచ్చినప్పుడు అలా సుగుణను కలుస్తూ ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత సుగుణకు కూడా వివాహం జరుగుతుంది. సుగుణ మేనమామ కొడుకుతో వివాహం చేస్తారు పెద్దలు. తను తన భర్తను చిన్నప్పుడెప్పుడో చూసింది. ఆ తర్వాత మేనమామ కుటుంబం చాలా దూరం వెళ్ళి స్థిరపడ్డారు. వాళ్ళతో పరిచయం కాదు కదా, ముఖ పరిచయం కూడా లేదు సుగుణకు. చిన్నతనంలో చూసిన గుర్తులు మాత్రమే ఉన్నాయి. అటు భర్త అమర్కు కూడా అంతే. తనకు కూడా తన మరదలు ఏమాత్రం గుర్తులేదు. ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన వివాహం. పెళ్లి చేసుకొని సుగుణ అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది. అమర్కు పట్నంలో ఉద్యోగం కావున అమర్, సుగుణ పట్నంలో విడుకాపురం పెడతారు. పెళ్ళైన తర్వాత నుంచి సుగుణతో అమర్ ఏమాత్రం సౌఖ్యంగా ఉండలేకపోతాడు. అసలు తనతో మాట్లాడడం కూడా అమర్కు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. సుగుణ అసలే నోరు తెరిచి మాట్లాడకుండా ఉండే స్వభావం గల మనిషి. దానితో భర్తకు కావలసినవన్నీ చేసి పెట్టడం, వెనకాలే అవసరాలన్నీ చేసి పెట్టడం తప్ప నోరు తెరిచి ఏ రోజు ఏమీ అడిగేది కాదు. అమర్ ఆఫీస్కి వెళ్ళేదాకా తనకి లంచ్ బాక్స్ రెడీ చేయడం, టిఫిన్, స్నానానికి నీళ్ళు ఇవన్నీ తయారు చేయడం, ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసి తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి ప్రతిరోజు తనకి బాయ్ చెప్తుంది. అమర్ వెనకకు తిరిగి కూడా చూడడు. తను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. పాపం సుగుణ ఏం చేయగలదు? తన బాధనంతా మనసులోనే దిగమింగుకొని రోజులు వెళ్ళదీస్తుంది. పెళ్లి జరిగేంతవరకు మాధవి సుగుణతో మాట్లాడుతూ ఉండేది. మాధవి అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేది. అలాగే పండక్కి వచ్చినప్పుడల్లా కలిసేది. అయితే సుగుణకు పెళ్ళైన తర్వాత తనకు ఫోన్ లేదు. తనతో మాట్లాడడం కూడా ఇష్టం లేని అమర్ ఇక ఫోన్ ఏం కొని పెడతాడు? సుగుణకు కనీసం మాధవితో మాట్లాడే అవకాశమే దొరకదు. అలా చాలా కాలం వాళ్ళిద్దరూ దూరంగానే ఉండవలసి వస్తుంది. ఒకరోజు తన అలవాటు ప్రకారంగానే బయటికి వచ్చి భర్తకు బాయ్ చెప్తున్న సుగుణను పక్క ఇంట్లోనే కొత్తగా అద్దెకు దిగిన మాధవి చూస్తుంది. మాధవి ఆశ్చర్యపోతుంది. గబగబా స్నేహితురాల దగ్గరికి వెళ్ళి, అరే సుగుణ, నువ్వు కూడా ఈ ఊర్లోనే ఉంటున్నావా? నాకు ఈ సంగతే తెలీదే. అబ్బా, మేం కూడా నిన్ననే ఈ ఇంట్లో అద్దెకి దిగాం. అయితే భలే జరిగిందిలే. అమ్మయ్య, ఇన్నాళ్లకు నిన్ను కనుక్కోగలిగానన్నమాట. నీకు పెళ్ళయ్యేంత వరకు నయమే. అప్పుడప్పుడు ఫోన్ చేసైనా మాట్లాడేదానివి. నేను ఊరొచ్చినప్పుడు కలిసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా పోయిందే. ఇంటికి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళని అడుగుదామనుకుంటే ఫోన్ పనిచేయడం లేదు అన్నారు. ఇక ఏం చేయను? పుట్టింటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అనుకున్నాను. కానీ నా అదృష్టం, అనుకోకుండా మా ఆయనకి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయ్యింది. అయ్యో, ఎందుకైందిరా దేవుడా అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను కలవడం కోసమే అని. భలే ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?
నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా ఈ ఊరికే రావడం, మా పక్కింట్లోనే ఉండడం భలే సంతోషంగా ఉంది. మాధవి, మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? అవును, ఇప్పుడే పంపించాను. కానీ అవును, అప్పటి నుండి నిలుచొని మీ వారికి బాయ్ చెప్తున్నావు కదా, ఆయన కనీసం వెనక తిరిగి కూడా చూడలేదు. నేను చూశానులే. అదేమిటే, వెనక తిరిగి చూసి నీకు బాయ్ చెప్పిందే లేదు? ఏమైనా కోపంలో ఉన్నారా ఏమిటి? నువ్వు మీ ఆయన ఏమైనా గొడవ పడ్డారా? చూసావా, గొడవ కాదు, ఏమీ కాదు. కానీ ఎవరనుకుంటున్నావు? మా బావే. నేనెప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ పెళ్లి సమయంలోనే చూడ్డాం. ఏమనుకుంటున్నావు? కనీసం మాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు. పెద్దలు నిర్ణయించుకున్నారు, అదే విధంగా పెళ్లి కూడా చేసేశారు. పెళ్లి సమయంలోనే ఒకళ్ళనొకళ్ళను చూసుకోవడం. అప్పట్లో ఈ విషయాలన్నీ నీకు ఫోన్లో చెప్పానుగా. నువ్వే అర్జెంటు పని ఉందని పెళ్లికి రాలేదు. లేదంటే అప్పుడే ఆయన్ని చూసిండేదానివి. ఇక ఆయన విషయానికి వస్తే, నాతో ఆయన ఒక్క మాట మాట్లాడడం ఎరగను. మహా అయితే అన్నం పెట్టు, కాఫీ పెట్టు, లంచ్ బాక్స్ రెడీనా, ఇవి తప్ప ఆయనతో ఇప్పుడు దాకా నేను మాట్లాడిందే లేదు. నేనంటే బావకు ఇష్టం లేదేమో, ఆ విషయం నాకు కూడా తెలీదు. అడుగుదామంటే భయమేస్తుంది మాధవి. ఇదిగో ఇలాగే ఆయన్ని పంపించేంత వరకు ఆయనకి కావలసినవన్నీ చూసి పెడతాను. ఆయన కూడా టిఫిన్ చేసి చక్కగా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. తిరిగి కూడా చూడరు. మళ్ళీ ఇంటికి వచ్చాక అంతే. ఎవరి పని వాళ్ళది. అలా సాగుతుంది మా జీవితం. మరి ఇంత సమస్య ఉన్నప్పుడు నోరు తెరిచి అడగాలి కదే. ఇష్టం ఉందో లేదో సమస్య ఏమిటో తెలుసుకోవాలి కదా. భయపడితే ఎలా? ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితమే నాశనం కదా. ఇలా ఎంతకాలమని మౌనంగా భరిస్తావు? నాకు తెలుసు ఎంత బాధగా ఉంటుందో. ఒక విధంగా నా జీవితము అంతే. మా ఆయన మీరు ఒకటి అడిగితే ఇంకోటి కొని పెడతాడు, ఒక పని చెబితే ఇంకో పని చేస్తారు. అసలు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోరనుకో. నాతో సమయమే గడపరు. నేను ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తారు. ఏమిటండి మీరనేది? మీ అక్కకు కిందటి నెలలో పట్టు చీర కొన్నారా లేదా? మరి నాకు కొనాలని అనిపించదా మీకు? నేను అడిగితే ఇక 2 నెలల తర్వాత కొని పెడతాను అంటున్నారు. ఇంతేనా మీరు నాకిచ్చే విలువ? కనీసం పట్టు చీరకు కూడా నోచుకోలేదా నా జీవితం? నేను ఏమైనా వజ్రాలు అడిగానా, వైడూర్యాలు అడిగానా? మాధవి, నేను కొననని చెప్పానా? ఖచ్చితంగా కొంటాను. అంత తొందరెందుకు? ఒక 2 నెలలు డబ్బు కూడపెడితే ఒక పట్టు చీర కొనుక్కోవచ్చు. మన పరిస్థితి నీకు తెలియంది కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిందానివే కదా. ఇలా చీటికి మాటికి అది కొనండి ఇది కొనండి అంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అందర్నీ చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది ఆలోచించకుండా నాకు విలువ లేదా, నా జీవితం ఇంతేనా అని అంటావు ఏమిటి? నీ కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ నా తరపున కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఈ కబుర్లు మాత్రం బాగా చెప్తారు. కిందటి వారం సినిమాకు వెళదామంటే ఆఫీస్ వర్క్ ఉందని మానేశారు. రెస్టారెంట్కి తీసుకువెళ్ళమంటే వచ్చే వారం వెళ్దామని వాయిదా వేశారు. నేను అడిగింది ఏ ఒక్కటి చేశారని మీరు? నాకు మాత్రం ఇటువంటి కబుర్లు చెప్పి నా నోరు మూయిస్తారు. అది ఒక్కటే మీకు వచ్చిన పని. నేను ఏమడిగినా చెయ్యరు. అసలు నేనంటే మీకు అభిమానమే లేదండి. నాకు ఆ విషయం అర్థమైపోయింది. మా అమ్మ నాన్న ఈ పెళ్లి చేసి నా గొంతు కోశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకైనా అర్థమవుతుందా? నేను అన్నీ చేస్తానని చెబుతున్నాను. మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి మాధవి. సరే పద, నాకు ఆఫీస్కి టైం అయింది. లేటుగా వెళితే ఈ వాళ్ళంతా లీవ్ రాసి కట్ చేస్తారు.
ఈ జీతంలో. అర్థమయ్యిందా? నీ కోరికలన్నీ తీరాలంటే నేను సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి, సమయానికి పనులు చెయ్యాలి. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ గొడవ ఇంతటితో ఆపేయి. పద పద. అది సుగుణ, ఇవాళ పొద్దున్న కూడా ఇదే మా ఇంట్లో జరిగిన గొడవ. అలా గొడవ పడే ఆఫీస్కి వెళ్ళారాయన. ఇక సాయంత్రం వచ్చినా అలాంటి కబుర్లే చెబుతారు. మా ఆయన మాటకారి, అంతేకాని పని మాత్రం చెయ్యరు. నా జీవితం కూడా నాశనం అయ్యింది. అయితే మీ ఆయనలాగా మరీ మొహం చూసి మాట్లాడకుండా అయితే ఉండర్లే. మళ్ళీ తిరిగి నాకు బాయ్ చెప్పి మంచిగా మాట్లాడేదాకా వెళ్ళరు. అందుకే చెప్తున్నా, ఏదైనా మనం అడిగేదాన్ని బట్టే ఉంటుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా ఆయన కొనాలి అంటే నేను ఇలా అడిగి సాధించాలి, లేదంటే ఆయన అసలు కొనరు. అందుకే నువ్వు కూడా ఆయనతో మాట్లాడి ఆయన నిన్ను మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు అడుగుతూనే ఉండాలి. ఒక రకంగా సాధించాలి. అలా అడిగితే తప్ప ఇక్కడ పనులు జరగవమ్మా. ఏమో మాధవి, నాది అటువంటి మనస్తత్వం కాదు, నీకు తెలుసు కదా. మహా అయితే కారణం ఏమిటని అడగగలను, కానీ ఆ మనిషికి కారణమైన చెప్పే ఉద్దేశం ఉందో లేదో. ఏదైనా ఉంటే ఈ పాటికి మాట్లాడేవారు కదా. పెద్దల బలవంతంపై పెళ్లి చేసుకున్నారని అనిపిస్తుంది. నీ సలహా మేరకు కారణమైతే అడుగుతాను, కానీ నువ్వు చెప్పినట్టు సాధించడం అయితే నాకు రాదే. ఇష్టముంటే ఇష్టంగా ఉండాలి, లేదంటే కష్టపడుతూ బ్రతకాలి. అంతేకాని ఎవ్వరిని బలవంతంగా ఏమి చేయించలేం. అది మాత్రం నా వల్ల కాదు. అలా స్నేహితులు ఇద్దరూ కలవడం వలన చాలా సంతోషపడ్డారు, కష్టసుఖాల్ని పంచుకున్నారు. అయితే మాధవి రాక సుగుణలో కొంత ధైర్యాన్ని నింపింది. ఇద్దరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసిమెలిసి వంట చేసుకోవడం, ఇలా రోజంతా హాయిగా గడిపేసేవాళ్ళు. అయితే ఎట్టకేలకు సుగుణ తన భర్త దగ్గర నోరు తెరిచి కారణం అడిగే ప్రయత్నం చేస్తుంది. నీతో చెప్పడానికి ఏముంది? నిన్ను చిన్నప్పటి నుండి చూసిందే లేదు. పెళ్లి సమయంలోనే చూపించారు. నేను 4 మాటలు మాట్లాడితే నా నోరు మొయించి బలవంతంగా పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. నాకసలు పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం ఉద్దేశమే లేదు. నాకు ఇష్టం కూడా లేదు. నా జీవితం అంతా పట్నంలోనే సాగింది. ఉద్యోగం పట్నంలోనే వచ్చింది. నేను పట్నంలో పెరిగి ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ అమ్మ నాన్న నా మాట వింటేగా. చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను చూశాను, అంతే. నువ్వు ఎలా ఉండడం కూడా నాకు తెలీదు. నేను అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ నా కోరికలు ఆశలు ఏవి పట్టించుకోకుండా పెద్దలు నిన్ను నాకు అంటగట్టారు. ఇక మాట్లాడేదేముంది? వాళ్ళని ఎదిరించలేక నీ మెడలో తాళి కట్టాను. అలాగని సర్దుకొని బ్రతకలేను. అందుకే ఈ మౌనం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. మన జీవితం ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతకడమే. నాకిష్టం లేదు కదా అని నిన్ను తప్పు పట్టను. అలా అని నీతో కలిసిపోయి సంతోషంగా ఉండలేను. ఇదంతా సుగుణ కొంతవరకు ఊహించిందే. అమర్ నుండి అదే సమాధానం వచ్చేసింది. అయితే తను ఎవరినైనా ప్రేమించాడేమో అనుకునింది. అది మాత్రం జరగలేదు. అంతే తేడా. సంగతంతా తెలుసుకున్న సుగుణ చాలా బాధపడింది. తనంటే ఏమాత్రం భర్తకి ఇష్టం లేదని తెలిసి కృంగిపోయింది. మరుసటి రోజు స్నేహితురాల్ని కలిసి తన బాధనంతా చెప్పుకుంది. సరే, అయితే ఎట్టకేలకు నువ్వైతే నోరు విప్పి మాట్లాడావన్నమాట. మంచిదే. సరే, కారణం కూడా ఊహించిందేగా. అయినా నువ్వంటే ఇష్టం లేదు, ఎవరినైనా ఇష్టపడ్డాడేమో అనుకుంటూ ఉన్నావు. అది కాదని తెలిసిందిగా. ఎందుకే అలా కృంగిపోతావు? నువ్వు దబాయించి ఎలాగో అలాగా
ముందే చెప్పానా మాట్లాడితే కానీ పనులు జరగవని? చూసావా, నువ్వు అడిగావు కాబట్టే, నోరు విప్పి మాట్లాడావు కాబట్టే విషయం ఏమిటని తెలిసింది. ఇక ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఏదో విధంగా నీ భర్తను మాట్లాడించి సాధిస్తూ ఉండు. నిమిషం నిమిషం నువ్వు భార్యవని, ఆ స్థానం నీకు ఇవ్వాలని, లేకపోతే నలుగురిలో పెడతానని అని దబాయించు. ఇష్టమో కష్టమో పెళ్ళైన తర్వాత ఇక ఆ విషయం గురించి ఆలోచించే ప్రయోజనం ఏముంది? ఆ రోజునే ఇష్టం లేదంటే చెప్పి ఉండవలసింది. అప్పుడు ఎవ్వరికి చెప్పకుండా ఇప్పుడు నేను ఇలా బాధ పెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు? అయినా మీ అమ్మ నాన్నకు చెప్పకుండా ఈ విషయం ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఏమని చెప్పనే? నా కోసం అమ్మ నాన్న చాలా కష్టాలే పడ్డారు కదా. నీకు తెలుసుగా, నాన్నది చాలీ చాలని జీతం. అలాగే ఇల్లుని నెట్టుకు వచ్చేవాళ్ళం. అలానే ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. అది కూడా బావ కాబట్టి. ఇక బయట సంబంధాలకి వెళితే కట్నం కూడా ఇవ్వవలసి వచ్చేది. అసలు అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప. ఆ కారణంగానే నేను ఏమీ మాట్లాడలేదు. నేను కూడా చెప్పాలని అనుకున్నాను. బావ ఎలా ఉంటాడో ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోను అని. కానీ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే డబ్బు సమస్యలన్నీ విన్నాను. అందుకే ఇక ఆ ప్రస్తావన తేదలుచుకోలేదు. అత్తయ్య రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లికి ఒప్పుకుంది. చిన్నప్పటి నుండి నేనే తన కోడల్నని అనుకుందట. ఆ మాట మీద నిలబడ్డం కూడా గొప్పేగా. అందుకే నేను కూడా అడ్డు చెప్పాలని అనుకోలేదు. నేనిలా సమస్యల్లో ఉన్నానని అమ్మా నాన్నకి తెలిస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పటికే నాకు ఏదోలా పెళ్లి చేశారని కొంచెం సంతోషమైనా వాళ్ళకి మిగిలింది. పైగా పెళ్లి చేసిన అప్పు తీర్చడానికి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. మళ్ళీ నా గురించి కూడా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? పోనీ అత్తయ్యతో చెబుదామనుకుంటే మేమిక్కడ ఉండిపోయాం. అత్తయ్య దగ్గరికి ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు. అదీ కాక నన్ను ఎంతో ఇష్టపడి కోడలుగా చేసుకుంది కదా. మా మధ్య సమస్యలను చెప్పి అత్తయ్యను కూడా బాధ పెట్టడం ఎందుకు? ఇలా రకరకాల ఆలోచనలతో నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. ఏదైనా సరే నువ్వు నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చావు కనుక నేను ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడగలిగాను. లేదంటే అసలు ఏం చెయ్యాలో నాకు దోచేదే కాదు. సరేలే, అదంతా వదిలేసేయ్. నేనున్నాగా, నేను చూసుకుంటాను. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు. మీ ఆయన నీ దారికి ఎందుకు రాడో నేను చూస్తాను. అంతేకాని నాకు పాతకాలన కబుర్లన్నీ చెప్పకు. అర్థమైందా? కాలాన్ని బట్టి బ్రతకడం నేర్చుకోవాలి. అంతేకాని ఇలా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా? ముందు నీ కోసం ఏదైనా చెయ్యమని కాని, ఏదైనా కొనమని కాని సతాయించడం మొదలుపెట్టు. తెలిసిందా? నీకు ముత్యాల హారం అంటే ఇష్టం కదా, అదే అడుగు. తప్పేముంది? అలా మాధవి సుగుణకు రకరకాల సలహాలు ఇవ్వసాగింది. ఏమిటే, మీ ఆయన ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఇవాళ ఆదివారం కదా, ఆఫీస్ కూడా ఉండదు. ఏంటి ఇంత పొద్దున్నే తయారయ్యి బయటికి వెళ్తున్నారు? తెలియదు మాధవి, నాకు కూడా. నాతో ఏమీ చెప్పలేదు. నేను అదే అనుకున్నాను, సెలవు కదా అని. కానీ ఉదయాన్నే లేచి తయారవుతుంటే అర్థమయ్యింది ఎక్కడికో బయటికి వెళ్ళాలి అని. గబగబా టిఫిన్ చేసి పెట్టాను. అలాగా? పోనీ వంట కూడా చేసి బాక్స్ కట్టించలేకపోయావా? వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో కనుక్కొని ఆ పని కూడా చేసి ఉండవలసింది. నిజమేనే, నాకు ఈ ఆలోచన రాలేదు. వచ్చేసరికి ఆలస్యం అవుతుందో ఏమో, నేను అడగనే లేదు. ఒసే సుగుణ, ఇంత మట్టి బుర్రవేంటే నువ్వు?
నేనన్నదానికి అర్థం అది కాదు. సెలవు పూట బయటికి వెళుతుంటే నేను వస్తానని చెప్పి మీ ఆయనతో గొడవ పడి హాయిగా నువ్వు కూడా బయటికి వెళ్ళక ఇంట్లో కూర్చొని పైగా టిఫిన్ చేసి పెట్టిందంట. నాకొచ్చి చెబుతుంది చూడు. ఇంకా నయం, లంచ్ బాక్స్ కూడా ఇచ్చేదానివే. సెలవు కదా, నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అడగచ్చుగా. నేను చూడు, మా ఆయన బయటికి వెళ్తాను అంటే కుదరదంటే కుదరదని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టా. వెళ్తే ఇద్దరం కలిసే వెళ్ళాలి, లేదంటే మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పా. చేసేదేమీ లేక పాపం ఇంట్లోనే కూర్చున్నారు. సాయంత్రం ఎలాగో అలాగో ఒప్పించి సినిమాకి తీసుకెళ్ళమని చెప్తాను. నిన్ను కూడా అలాగే ఉండమని చెప్తున్నాను. నువ్వేమో ఆయన్ని హాయిగా బయటికి పంపించేసి ఇంట్లో ఉన్నావు. మధ్యాహ్నం రాగానే నేను చెప్పినట్టు చెయ్యి. మీ ఆయనతో దెబ్బలాడి సాయంత్రం ఎలాగైనా సినిమాకి తీసుకెళ్ళమని అడుగు. తెలిసిందా? అలా అని చెప్పి మాధవి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సుగుణ కూడా తన పనిలో తను పడుతుంది. మాధవి చెప్పినట్టుగానే తన భర్తతో గొడవపడి విసికించి మరీ ఒప్పించి సాయంకాలం సినిమాకి వెళ్తుంది. అలా కాస్త 2 రోజుల తర్వాత సుగుణ కాస్త డల్లుగా ఉండడం కనిపించి మాధవి ఏమిటనే అడుగుతుంది. ఆయనకు బాగా జ్వరంగా ఉంది మాధవి. రాత్రి నుంచి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. టెంపరేచర్ 103. అసలు తగ్గడం లేదు. నేనెలాగో మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వచ్చాను. అయినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు. మూసిన కన్ను తెరవడం లేదు. అందుకే చాలా కంగారుగా ఉంది. మందులు తీసుకువచ్చి వేశావు కదా, ఇంకేమీ కంగారు పడకు. తగ్గిపోతుందిలే. మందులు వేయగానే జ్వరం తగ్గదు. కొంచెం టైం పడుతుంది. అయినా ఇంకో మాట చెప్పనా? ఇలాంటప్పుడే నువ్వు కొంచెం సౌమ్యంగా ఉండాలి. ఇటువంటప్పుడే నీ అవసరం ఏమిటి అనేది నీ భర్తకి తెలిసి వస్తుంది. నువ్వు దగ్గరే ఉండి సేవలు చేసి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆయనకు పని జరిగిపోయిందిలే అని నీ విలువ ఎప్పటికీ తెలుసుకోరు. ఆయన నీతో మాట్లాడరు. నిన్ను అసలు మనిషిగా కూడా గుర్తించరు కదా. మరి ఆయనకి జ్వరం వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చూడాలి? అందుకే దూరంగా ఉండు. ఏమీ పట్టనట్టు ఉండు. అప్పుడు కానీ భార్య విలువేంటో తెలిసి రాదు. తను నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తొస్తుంది. మామూలుగానే మాట్లాడని నీ భర్త ఇటువంటప్పుడు నాకు సేవ చేయలేదేమిటి అని అడుగుతాడా? అడగడు కదా. కానీ మనసులో మాత్రం నీ గురించి అర్థమవుతుంది. నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇస్తేనే తనకు కూడా పనులు జరుగుతాయని విషయం అర్థమవుతుంది. అందుకని నువ్వు ఏ పనులు చెయ్యకు. టాబ్లెట్లు మాత్రం తెచ్చి పెడుతూ ఉండు, అంతే. అలా మాధవి సలహా ఇచ్చి తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. సుగుణకి ఏం చెయ్యాలో అర్థం కాదు. మాధవి తన భర్తతో ఇలాగే అయ్యిందానికి కాందానికి విభేదిస్తూ అలా గొడవ పడుతూ అలా బ్రతికితే తప్ప జీవితంలో అనుకున్నవి కావలసినవి పొందలేము అనే ఉద్దేశంలోనే ఉంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తాయి. దాంతో బయటికి వచ్చిన సుగుణ అసలు విషయం ఏమిటి అని మాధవిని అడుగుదామని ఇంట్లోకి వెళుతుంది. కాసేపటికి మాధవి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మాధవిని సంగతి ఏమిటని అడుగుతుంది. ఏముంది సుగుణ, నా పుట్టినరోజు వస్తుంది కదా వచ్చే వారం. దానికోసం వజ్రాల హారం కొనిపెట్టమని అడిగాను. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. ఆ మాత్రం పుట్టినరోజుకి కానుక అడిగే అర్హత కూడా లేదా నాకు? దానికోసమే నేనేదో తాజ్మహల్ కట్టమన్నట్టు గట్టిగా అరిచి కోప్పడి వెళ్ళిపోయారు. అరే, నేను చేసిన టిఫిన్ కూడా తినలేదు. ఎంత కోపం వచ్చిందో చూడు. ఏమైనా అంటే కిందటి నెలే
నీ కోసం డబ్బులు దాచి పట్టు చీర కొన్నాను, నీ కోసం అన్నీ చేస్తున్నాను, అయినా నీకు తృప్తి లేదు అంటూ నాపై విరుచుకు పడుతున్నాడు. పట్టు చీర కొన్నంత మాత్రాన హారం కొనుక్కోవాలని అనుకోకూడదా ఏమిటి? నువ్వే చెప్పు. ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ ఇవే వేసుకుంటున్నారు. మరి నేను కూడా వేసుకోవాలా వద్దా? ఈయన కొలీగ్స్ ఇంటికి అలాగే ఫంక్షన్లకి అన్నిటికీ వెళ్తున్నాము. బంధువులింటికి కూడా వెళ్తూ ఉంటాము. అటువంటప్పుడు వెళ్ళిన ప్రతిసారి వేసుకున్న హారమే మళ్ళీ మళ్ళీ ఎలా వేసుకుంటాం చెప్పు? వాళ్ళని చూస్తే కట్టిన చీర మళ్ళీ కట్టరు, వేసిన నగలు మళ్ళీ వేసుకోరు. మనం కూడా మన పరువు దక్కించుకోవద్దా? అందుకే అయినా ఒక్క వజ్రాల హారం అడిగినందుకు ఇంత గొడవ చేశారు. అయినా నేను ఊరుకుంటానా? నేను కూడా ఖచ్చితంగా చెప్పేశాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పుట్టినరోజుకి వజ్రాల హారం కొనిపెట్టాలి అని. అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాను. లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరించా. ఇక చూడు, దెబ్బకాయన ఎలాగో అలాగా డబ్బు సర్దుతారు నాకు హారం కొనడం కోసం. చూసావా? అయ్యో మాధవి, నువ్వే చెప్తున్నావు కదా కిందటి నెల డబ్బులు దాచి నీకు పట్టు చీర కొన్నారని. మళ్ళీ వెంటనే హారం అడిగితే ఆయనకు మాత్రం కోపం రాదా ఏమిటి? ఆయనది మాత్రం ఏదైనా పర్మనెంట్ ఉద్యోగమా? మనమంతా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఉన్నదానిలోనే సర్దుకుంటూ ఉంటున్నాం. నువ్వు ఆయన్ని అంత ఇబ్బంది పెట్టవచ్చా? ఇంకా మీ ఆయన మంచివారు కాబట్టి నువ్వు అడిగిందల్లా చేసి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వే ఆయన్ని అనవసరంగా బాధ పెడుతున్నావు అనిపిస్తూ ఉంది. అమ్మో సుగుణ, నేను నిన్ను మారమంటే నువ్వు నాకు చెప్తున్నావా? నా వల్ల కాదు తల్లి. ఇటు చూడు, ఇలా అర్థం చేసుకుంటూ చెప్పిన దానికల్లా సరే అనుకుంటూ చేసుకుంటూ పోతే మన జీవితం తెల్లారుతుంది. మనకు ఉండే కోరికలు మనకు ఉంటాయి, వాటిని అడిగి సాధించుకోవాలి అంతే. నేను నా దగ్గర ఇది నేర్చుకోమంటే నువ్వు నాకు చెప్తావేంటే బాబు? ఇక నా వల్ల కాదు. అయినా నేను ఆయన్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. అయినా దీన్ని అరుచుకోవడం అని ఎవరంటారు? దీన్ని మాట్లాడుకోవడం అంటారు. మేం కేవలం మాట్లాడుకున్నాం అంతే. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ వస్తారు చూడు. మగవాళ్ళు అన్నాక అలాగే మాట్లాడతారే. మనమే కొంచెం చొరవ తీసుకొని 4 మాటలు చెప్తే తప్ప మనం అడిగినవి చెయ్యరు. నీకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఈ పాచింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకే. సుగుణకు మాధవి చెప్పిన దాంతో ఏకీభవించాలని అనిపించలేదు. అయినా మౌనంగా ఊరుకుండిపోయింది. అయినా మాధవి తనకు తానుగా చిక్కులు తెచ్చిపెట్టుకుంటుందేమో అనుకొని అనుమానం కలిగింది, బాధేసింది. అలా ఉండగానే ఆ మరునాడు కూడా మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపించసాగాయి. సుగుణ కొంచెం కంగారు పడింది. అమర్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత సంగతి ఏమిటో కనుక్కున్నామని అనుకునింది. అయితే అమర్ ఆఫీస్కి వెళ్ళే సమయానికే మాధవి కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు అక్కడ జరిగింది చూసి మాధవి చాలా ఆశ్చర్యపోతుంది. అరే సుగుణ, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏమిటే, మీ ఆయన నీ వైపు తిరిగి బాయ్ చెప్పు మరి ఆఫీస్కి వెళ్తున్నారు? అబ్బో, ఈ రోజు భూకంపం వస్తుందేమో. అయినా నేను ఈ మధ్య గమనిస్తూనే ఉన్నానే, గత 10 రోజుల నుండి చూస్తే నిన్ను మీ వారు బయటికి తీసుకువెళ్తున్నారు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వులు వినిపిస్తున్నాయి. అదీ కాక ఇదిగో నీకు బాయ్ చెప్పడం, నీతో మాట్లాడడం అన్నీ గమనిస్తూ ఉన్నాను. నేనేదో చిరాకులో ఉండి సరిగ్గా మాట్లాడలేకపోయాను కానీ పర్వాలేదే, నేను చెప్పిన సలహాలన్నీ నీకు బాగానే పనికొచ్చాయన్నమాట. నీ జీవితం ఒక దారిలో పడినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. దీనికోసమే కదా ఇన్ని
వల్లనే ఇప్పుడు నీ జీవితం ఒక దారిలో పడింది. నీ మొహమే చూడని మీ వారు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు, నీతో ప్రేమగా కూడా ఉంటున్నారు. నిజమా కాదా? దీన్ని ఒప్పుకొని తీరాలి నువ్వు. కానీ ఒక్క విషయమే నాకు బాధగా ఉంది. నీకిచ్చిన సలహాలు ఫలించాయి, కానీ నా జీవితంలోనే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇన్ని తెలివితేటలుండి ఇన్ని రకాలుగా మాట్లాడినా కూడా మా వారి మనసులో ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవారు, నా మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు కాదు. అప్పుడప్పుడు నేను ఏదైనా బాధ పెట్టినా ఆయనే సర్దుకొని వదిలేసి మళ్ళీ నవ్వుతూ మాట్లాడి నన్ను బుజ్జగించేవారు. రాను రాను చూస్తుంటే ఆయన ప్రవర్తనలో చాలా మార్పులే వస్తున్నాయి. నువ్వు వినే ఉంటావు. మొన్న గొడవ తర్వాత నుంచి మరీను, ఈ గొడవ జరిగినప్పటి నుండి ఆయన సరిగా ఇంట్లో భోజనం కూడా చేయడం లేదు. తెలుసా నీకు? నాతో మాట్లాడడం లేదు, నాకు వెళ్ళొస్తానని కూడా చెప్పడం లేదు. అసలు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇన్నేళ్లలో ఆయనకి ఇంత కోపం రావడం నేను ఇదే మొదటిసారి చూడడం. పైగా ఆయన నాతో నిన్న ఏమన్నారో తెలుసా? ఇదిగో చూడు మాధవి, ఇకపై నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. పెళ్ళై 2 ఏళ్ళవుతుంది. నిన్ను మొదటి నుండి ప్రేమగా చూసుకోవాలని, నువ్వు ఏమడిగినా వీలైనంత వరకు చేసి పెట్టాలని ఆశపడ్డాను. అందుకే చిన్న చిన్న విషయాలు, ఏదైనా సమస్యలు గొడవలు వచ్చినా నేనే సర్దుకొని నేనే బుజ్జగించేవాడిని. నువ్వైనా నా బాధను అర్థం చేసుకొని సర్దుకుంటావులే అని ఆశపడ్డాను. కానీ రాను నీ ప్రవర్తనలో మార్పు రావడం సరికదా, మరింత పెరిగిపోతుంది. 1 కాదు 2 కాదు, నువ్వు రోజుకొక సమస్యతో నా ముందుకు వస్తావు. నా వల్ల కాదు మాధవి, నాకు సంతోషంగా బ్రతకాలని ఉంది, సమస్యలతో కాదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఏవో ఒక రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒకరినొకరిని అర్థం చేసుకొని సందర్భాల్ని సరిగ్గా మలుచుకోదలుచుకుంటే అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇబ్బంది లేకుండా సాగుతుంది. కానీ దాని గురించి నీకు ఏమీ తెలీదు. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చేస్తావు. ఇక నా వల్ల కాదు, నువ్వే నిర్ణయించుకో. నన్ను అర్థం చేసుకొని ఇంట్లో ఉంటావా, లేదంటే పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడమంటావా? నీ ఇష్టం. నిన్ను నేను తప్పుపట్టడం లేదు. కానీ నలుగురిలో పెడితే ఖచ్చితంగా తప్పు నీవైపు ఉందని ఒప్పుకోక మాత్రం తప్పదు. అప్పుడు నువ్వు అందరిలోనూ చిన్నబోవలసి వస్తుంది. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. కాదంటే మొన్న చెప్పావుగా నీ పుట్టింటికి వెళ్ళిపోతానని. వెళ్ళిపో. అంతకంటే నేనేమీ చెయ్యలేను. నాకు దోచినంత వరకు నీకు నచ్చజెప్పాలని ప్రయత్నించాను. నువ్వు అడిగావని ఒకే ఒక్క కారణంతో నీకు పట్టుచీర కోసం ఖర్చు చేసేశాను. నీకు తెలుసా, నేను ఆ డబ్బులు బండి కొనుక్కున్నామని దాచాను. రోజు నడుచుకొని వెళ్తున్నాను. అప్పుడప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది. అందుకే అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకుంటే ముందు కొంత డబ్బు చెల్లించి బండి కొనుక్కుంటే ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? ఆ పట్టుచీరకి విలువెంతుందో నాకైతే అర్థం కావడం లేదు. 10,000 పెట్టి పట్టుచీర కొనుక్కున్నామే తప్ప నీకు ఆ సంతోషం 4 రోజులు కూడా లేదు. ఇంతలోనే మళ్ళీ వజ్రాల హారం అంటూ మరొక సమస్యలోకి దిగావు. మరి నీకు ఎప్పటికి తృప్తి కలుగుతుంది? మరి నేను అనుకున్నాను నువ్వు అడిగింది కొనిపెట్టిన తర్వాత నువ్వు చాలా సంతోషపడతావని. కానీ నాకు అటువంటి ఛాయలేం కనిపించలేదు. నేను పడ్డ శ్రమంతా వృధా. ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే నాకిష్టం. కానీ ఇది డబ్బు సమస్య కాదు, నీ మనసు సమస్య. నీకు అవతలి వాళ్ళ హృదయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ అలవాటు కూడా లేదు.
ఏదేమైనా ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నలుగురిని పిలిచి మాట్లాడమంటావో లేదా నన్ను అర్థం చేసుకుంటావు, నీ ఇష్టం. ఏదీ కాకుండా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. ఏదైనా నీ నిర్ణయం బట్టే ఉంటుంది. ఇకపై నన్ను సతాయించడం మాత్రం మానేయ్. అయ్యో, ఇంత జరిగిందా? నాకు అనుమానం వస్తూనే ఉంది. 2 రోజుల నుండి మీ ఇంటి నుండి అరుపులు కేకలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో సమస్య ఉంది అని అనుకుంటూనే ఉన్నాను మాధవి. అయ్యో, ఇంత దాకా వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నట్టు? నేను ఆ రోజే చెప్పానా ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని? నా మాట విన్నావు కాదు. చాలా బాగుంది. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా సమస్యలను పట్టించుకుంటామా ఏమిటి? ఆయన కోపంలో ఏదో ఇన్ని మాటలు అన్నారు. నిజంగా ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నావా? అయినా నేను ఊరుకుంటానా? నేను గట్టిగా చెప్పేశాను, నా బాధ్యతంతా ఆయనదే కాబట్టి నన్ను చూసుకొని తీరాలి అని. ఎక్కడికో పంపించేస్తే అదెలా కుదురుతుంది? అప్పుడు నేను నలుగురిని పిలిచి పంచాయతీ పెడతానని చెప్పాను. నా బాధ్యత వదిలించుకుంటున్నారని అందరికీ చెప్తాను అని ఆయనకి చెప్పాను. దాంతో ఆయన మాట మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మాధవి, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. అసలే కోపం మీద ఉన్న వ్యక్తికి నువ్వు కొంచెం కోపం ఇంకా తెప్పిస్తున్నావు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఆయన్ని మళ్ళీ బెదిరిస్తున్నావు. కనీసం ఇప్పుడైనా ఆయన్ని అర్థం చేసుకొని ఉంటానని చెప్పడం మానేసి ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నట్టు ఉన్నావు. ఏంటి మాధవి? నువ్వొక్కదానివి ఊరుకోవే, ఏంటేంటో మాట్లాడతావు. నువ్వు నీ పాతకాలపు మాటల చాదస్తమును. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను, ఇక నుండి ఏమీ అడగకుండా నోరు మూసుకొని పడి ఉంటానో నీకు చెప్పమంటావా? అలా బ్రతకడం నా వల్ల కాదు. నేను నీకు చెప్పాను నాలా మారమని. నువ్వు నేను చెప్పిన సలహాలు విని నీ జీవితాన్ని మార్చుకొని నాకేమో నోరు మూసుకొని ఉండమని చెప్తున్నావా? నేను ఎంతకైనా తెగిస్తా. ఎలాగో అలాగా ఆయన్ని నా దారిలోకి తెచ్చుకుంటా. ఆ మాత్రం తెలివితేటలు నాకున్నాయిలే. నువ్వు ఏమాత్రం కంగారు పడకు. ఏదో మీ ఆయనలో మార్పు వచ్చింది కదా అని చెప్పి నువ్వు నన్ను తిడుతున్నట్టు ఉంది. నువ్వు ఇలా అనుకుంటావని దీని గురించి నేను ఎప్పుడు నీకు చెప్పలేదు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మాధవి, నువ్వు నాకు ఇచ్చిన సలహాలను పాటించి నా జీవితం మార్చుకున్నాను అని అనుకుంటున్నావు. కానీ అసలు సత్యమేమిటో చెప్పనా? నువ్వు చెప్పిన సలహాలు అక్కడికక్కడే వదిలేశాను. నేను అవేమీ నా జీవితంలో పాటించలేదు. నువ్వు ఆయనతో దెబ్బలాడైన సినిమాకు తీసుకెళ్ళమని అడగమని చెప్పావు. నేను అడగలేదు, అవేమీ చెయ్యలేదు. ఒంట్లో బాగోలేనప్పుడు ఏ సేవ చేయకుండా ఆయన్ని వదిలేయమన్నావు. అప్పుడే నా విలువ తెలిసొస్తుందని చెప్పావు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? తెల్లవార్లు ఆయన పక్కనే కూర్చొని ఎప్పటికప్పుడు టెంపరేచర్ చూస్తూ జ్వరం తగ్గేదాకా సేవ చేసి జాగ్రత్తగా చూసుకున్నాను. ఆయనపై నేనెప్పుడూ కంప్లైంట్ చేయలేదు, ఆయన్ని తప్పు పట్టలేదు. ఈ మార్పు నా ప్రవర్తనలోనే తెచ్చుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పిన సలహాలతో కాదు. నీకు ఈ మాట చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితం మారాలని నువ్వు ఏదో చెప్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. అదీ కాక నువ్వు చెప్పినవన్నీ నేను పాటించకపోవడం కారణం వాటిని నా మనసు అంగీకరించలేదు. వాటిని నాకు చెయ్యాలి అనిపించలేదు. ఏది ఏమైనా ఒకరినొకరిని అర్థం చేసుకొని బ్రతకడమే జీవితం. అందుకే మా బావకు నేను ఎందుకు ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత దాని గురించి నేను బాగా ఆలోచించాను. నేను తనకి ఎలా ఉంటే నచ్చుతుంది అని. దానికి తగినట్టుగానే కొన్ని పుస్తకాలు చదివి ఆయన
ఆయనకు నచ్చినట్టుగా రకరకాల వంటలు చెయ్యడం, ఆయనకి నచ్చినట్టుగా కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంకా అది కాకుండా ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవించాను. అన్నిటినీ మించి ఆయన్ని నేను అర్థం చేసుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పినట్టుగా ఆయన్ని నిరంతరం కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆయన ఎప్పటికీ మారేవారు కాదేమో. నిజానికి నాకు కూడా అలా చెయ్యాలనిపించలేదు. ఆయన్ని అర్థం చేసుకొని ఆయనకి నచ్చినట్టుగా ఉండాలని అనిపించింది. ప్రతి ఒక్కరికి మనసు, ఆలోచనలు ఉంటాయి కదా. ఆయన తరపున ఆలోచిస్తే ఆయన కూడా కరెక్టే. ఎలా ఉంటానో కూడా తెలియకుండా పెద్దలు పెళ్లి నిర్ణయించి ఇద్దరికి పెళ్లి చేసేశారు. ఆయన ఆలోచనలన్నీ మరోలా ఉన్నప్పుడు వెంటనే నన్ను ఎలా ప్రేమిస్తారు? ఆయన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని అనిపించింది. అందుకే ఆయన్ని నిరంతరం సాధించుకుంటూ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. అలా అని సర్దుకొని బ్రతకలేదు. సర్దుకొని ఉని ఉంటే నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. అర్థం చేసుకొని బ్రతికాను. ఏ విషయానైనా ఏ మనిషినైనా అర్థం చేసుకున్నప్పుడు ఇక ఏ ప్రశ్నలు రావు. సర్దుకోవడం కంటే అర్థం చేసుకోవడం మంచిది. నువ్వు అంటున్నావు చాలా విషయాల్లో నువ్వు సర్దుకొని బ్రతుకుతున్నావు అని. సర్దుకొని బ్రతికినప్పుడు ఎన్నో లోపాలు కనిపిస్తాయి మాధవి. అందుకే ఇటువంటి సమస్యలు వస్తాయి. కానీ అర్థం చేసుకొని బ్రతికినప్పుడు ఏ సమస్యలు ఉండవు. అప్పుడు ఎటువంటి లోపాలు కనిపించవు. నువ్వు కూడా మీ ఆయన్ని అర్థం చేసుకొని ఉనింటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వు మొదటి నుండి ఏదైనా సరే గట్టిగా అడిగి గొడవ పడైనా సరే సాధించాలి అనుకునేదానివి. నిజానికి నీ భర్త మొదటి నుండి ప్రేమగా చూసుకోవాలని అనుకున్నారు. నువ్వేదైనా తెలుసో తెలియక బాధ పెట్టినా దాన్ని అర్థం చేసుకొని బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఒక్కసారి ఆలోచించు, అటువంటి వ్యక్తిని ఇవాళ ఇలా మాట్లాడేలా చేసుకున్నది నువ్వేనా కాదా? నీ ప్రవర్తన వల్లనే ఆయన విసిగిపోయారు. ఒక్కసారి ఆ రకంగా నువ్వెందుకు ఆలోచించడం లేదు? ఎంతసేపు ఇప్పుడు కూడా ఆ రకంగా సాధించాలి, ఆయన్ను నీ దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. అప్పుడు పూర్తిగా నీ భర్త మనసు విరిగిపోతుంది. అప్పుడు నీ పైన నిజమైన ప్రేమ అనేది రాదు. ఆ విషయం అర్థం చేసుకో. ఇప్పుడు విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. లేదంటే నీతో ఇలా చెప్పాలని నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావేమో అనుకొని. నా మాట విను మాధవి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నీ జీవితం బాగు చేసుకునే మార్గం నీ వైపే ఉంది. మీ వారికి నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి నీకు ఇంకొక అవకాశం ఇచ్చారు. నా బంధాల్లో ఉంటావా లేదా అని నిర్ణయం నీకే వదిలేశారు. అందుకే ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకొని ఆయన్ని అర్థం చేసుకొని కలిసి నడవడానికి ప్రయత్నించు. ఎక్కడో ఫంక్షన్లో నిన్ను 1-2 సార్లు చూసే వాళ్ళ గురించి నీ భర్తని ఇంత బాధ పెడతావా చెప్పు? ఎవరి జీవితంలో ఏముందో ఎవరికి తెలుసు? పైపైన చూసే వాటిని అన్ని చూసినప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి. నిజంగా బాగున్నారు అనేది ఎవరికి తెలుసు? నీకైతే నిన్ను అర్థం చేసుకొని ప్రేమించి బాగా చూసుకునే భర్త దొరికాడు. అదే నీ జీవితంలో మంచి విషయం. ఇక నా విషయానికి వస్తే ఆ దేవుడి దయ వల్ల కొంచెం కొంచెం నువ్వు చెప్పినట్టే అర్థం చేసుకుంటున్నారు. నెమ్మదిగా నాపై ప్రేమ కూడా కలుగుతుంది. ఇంతకంటే నాకేం కావాలి? జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. నెగటివ్ ఆలోచనల వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప ఉపయోగం ఉండదు మాధవి. ఏదైతే ఏమి, నేనైతే ఈ సూత్రాన్నే పాటిస్తాను. దాన్ని నమ్ముకొని నా జీవితంలో కూడా ముందుకు వెళ్ళాను. నా మాటల వల్ల నీ మనసేమైనా కష్టపెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దు. సుగుణ చెప్పిందంతా వింటూ ఉన్నప్పుడు మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి.
మనసంతా భారంగా అయిపోయింది. ఇదంతా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అని అనిపించింది మాధవికి. అదేం లేదు సుగుణ, నిజానికి నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా నేను ఏదైతే అనుకున్నానో దాని మీదనే ఆలోచిస్తూ మొండిదానిలా ప్రవర్తించాను. నాకు కూడా తెలియలేదు నేను ఇలా చేస్తున్నాను అన్న విషయం. నేనేదో నీకు సలహాలు ఇచ్చి నీ జీవితం బాగు చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వే నా జీవితాన్ని నాశనం కాకుండా నన్ను కలిసావేమో అనిపిస్తుంది. నువ్వు కానీ లేకుంటే నేను ఇలాగే మొండితనంగా ప్రవర్తించి నా భర్తని దూరం చేసుకునేదాన్నేమో. ఆయన మనసు ఇరిగిపోయేది. నిజానికి నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు పాతకాలపు మనిషివి, పాచింతకాయ పచ్చడివే అనుకున్నానే. కానీ నీ ఆలోచనలు ఇంత నిగూఢంగా ఉంటాయి అని నాకు తెలియలేదు. నువ్వు ఇంత జీవితాన్ని అర్థం చేసుకొని నడుస్తున్నావని నేను అనుకోలేదు. నీకు ఏమీ తెలియకపోవడం వల్ల నువ్వు అలా ఉన్నావు అనుకున్నాను. కానీ నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. నిజానికి నీకన్నీ తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా. ఏదేమైనా ఇకపై నీ సూత్రాన్ని నేను ఎంచుకుంటాను. నువ్వు చెప్పినట్టే మా వారితో ఆయన్ని అర్థం చేసుకొని ఉంటాను అని చెప్తాను. నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. సరేనా? అదండి మన సుగుణ మాధవీల కథ. ఈ స్నేహితులిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు. సుగుణ మాధవి ఇచ్చిన ధైర్యంతోనే భర్తతో ఆ మాటైనా మాట్లాడగలిగింది. ఆ విధంగా సుగుణకు మాధవి మనసు నిండా ధైర్యాన్ని నింపింది. ఇక మాధవి జీవితం చేజారిపోకుండా తనలో మార్పు తీసుకువచ్చి మాధవి జీవితాన్ని నిలబెట్టింది. చివరికి ఏదేమైనా సరే, ఏ బంధమైనా నిలబడాలి అంటే, ముందుకు సాగాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. అది భార్యాభర్తలైతే తప్పకుండా. మనకి ఏ జీవితం అయితే లభించిందో దానితోనే తృప్తిగా అర్థం చేసుకొని బ్రతకడం ముఖ్యం. లేని దానికోసమో మనది కాని దానికోసమో పాకులాడడం కన్నా మనశ్శాంతి లేకపోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.